Hello everyone, welcome to today's analysis on Nifty 50 as well as Bank Nifty and Sensex 30 and Mid Cap Select. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే మార్నింగ్ ఒక ఫ్లాట్గానే ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్లాట్ టు సైడ్ వేస్ కంటిన్యూషన్లో ట్రేడ్ అయింది. అరౌండ్ 3 o'clock తర్వాత మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చి మార్కెట్లో మొమెంటం అనేది స్లైట్ అప్ సైడ్ అనేది మనం చూసాం. ఫర్ టుమారో మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే సో ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇదే ప్రైస్ 25,523 ఈ లెవెల్స్లో ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్ 25,600 అండ్ నెక్స్ట్ అప్కమింగ్ రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్ 25,671. ఇవి ట్రేడ్స్ అనేది నెక్స్ట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ ప్రైస్ అనేది అగైన్ ఫాల్ డౌన్ అయ్యింది అని అంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేది 25,328 యాజ్ వెల్ యాజ్ దాని కింద లెవెల్స్ అనేది ఆల్మోస్ట్ 25,261 అనేది ఉంటుంది. సో నిఫ్టీ 15లో మీరు చూసారంటే ఎందుకు ఇంత బ్రాడర్ లెవెల్స్ ఉన్నది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రిజల్ట్ అనేది టుమారో అనౌన్స్ అవ్వచ్చు. మేబీ మార్కెట్ అనేది చాలా వోలటైల్గా మూవ్ అవ్వచ్చు అహెడ్ ఆఫ్ టారిఫ్ న్యూస్ ఉండడం ద్వారా. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ దగ్గరకు వచ్చామనుకోండి, అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ లాస్ట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ మనం డిస్కస్ చేసామో బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్లోనే ట్రేడ్ అవ్వడానికి ట్రై చేసింది. సో టుమారో మీరు ట్రేడ్ లెవెల్స్లో ప్లాన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది లాస్ట్ క్లోజింగ్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ క్లోజింగ్ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఇక్కడ వరకు మీరు టార్గెట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ సెంటిమెంట్ అనేది బుల్లిష్ మార్కెట్లో ఓపెన్ ఇచ్చిందని అంటే 57,215 ఆల్మోస్ట్ మనం ప్రైస్ అనేది 57,300 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే ఒక 15 minutes క్యాండిల్ మనం ఆల్మోస్ట్ 57,630 ఈ రేంజెస్ అనేది మనం టార్గెట్ అనేది చేయొచ్చు అప్ సైడ్. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ ఈ లెవెల్ కైనా హోల్డ్ చేయనట్లయితే సో సపోజ్ 57,000 ఏదైతే లెవెల్ ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉన్నదో ఇది సపోర్ట్ చేయనట్లయితే డౌన్ సైడ్ మనకు ఆల్మోస్ట్ టార్గెట్స్ అనేది 56,840 అండ్ దాని కింద ఏదైతే లెవెల్స్ ఉన్నదో 56,635 లెవెల్స్. So this will be our trading zones bar tomorrow and Nifty, Bank Nifty. Next coming to Sensex. So Sensex almost all resistance zone కి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ మీరు నెక్స్ట్ ఫోకస్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ గ్యాప్ ఓపెన్ ఆర్ ఫ్లాట్ టుమారో. సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే క్లోజ్లోనే ఉన్నది 84,000 అనేది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ సెంటిమెంట్ అనేది బులిష్లో ఉన్నట్లయితే 84,700 అబోవ్ మనకి ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది అప్ సైడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది అని అంటే లైక్ లాస్ట్ సపోర్ట్ ఏదైతే ఉన్నదో 83,436 ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నదో ఇన్ కేస్ ఈ లెవెల్స్ అనేది హోల్డ్ చేయనట్లయితే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 83,000 జోన్స్కి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది డౌన్ సైడ్. సో దిస్ ఈజ్ అవర్ అనాలిసిస్ ఆన్ Sensex. So and last and foremost important mid cap select. సో మిడ్ క్యాప్ సెలెక్ట్లో చూసామని అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ట్రేడింగ్ అనేది ఒక స్మాల్ రేంజ్లోనే జరిగి అండ్ అపార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక బేరీ స్ట్రక్చర్ ప్యాటర్న్ అనేది విజిబిలిటీలో ఉన్నది. ఏదైతే ప్రీవియస్ సపోర్ట్స్ ఉన్నదో ఈ జోన్స్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ అనేది అగైన్ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది. టెక్నికల్గా మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది లిటిల్ బేరిష్ సైడ్ అనేది ఉన్నది. సో ఇన్ కేస్ మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలని అంటే బై అండ్ డిప్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్స్లో. లేదంటే హైలో మీరు షార్ట్ చేసినట్లయితే మీ డౌన్ సైడ్ అనేది ఈ లెవెల్స్ వరకు టార్గెట్ అనేది డౌన్ సైడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే బిగ్ లెవెల్స్ ఉన్నదో ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ చూసారనంటే ఒక బిగ్ నెగటివ్ సెంటిమెంట్ అనేది ఆల్రెడీ మార్కెట్లో బిల్డ్ అయిపోయింది. సో ప్రైస్ అనేది ఇన్ కేస్ టారిఫ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఉంది నెగటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే మిడ్ క్యాప్లో మనకు మేజర్ సెల్లింగ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ అనేది కీ లెవెల్స్గా మీరు ఫోకస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయాలని అంటే అంటిల్ అండ్లెస్ 13,541 అబవ్ క్లోజింగ్ వచ్చేంత వరకు మనం బై సైడ్ అనేది దీంట్లో ప్లాన్ చేయకపోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.